హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం దడాబాకా ఛానల్కి. సో నేను ఒక్కొక్క వీడియోతో ఒక్కొక్క వీడియో చేయడానికి చాలామంది రాశారు. అండ్ ఒక 4-5 2, 3 లేదా 4 లెసన్స్తో ఒక వీడియో చేయండి మేడం అని చెప్పారు. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంఎం దడాబాకా ఛానల్కి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఛానల్లో 120 లెసన్స్ ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో సోషల్ ఉన్నాయండి. ఎక్కడ అవి ఈవీఎస్ నుంచి 10వ తరగతి వరకు, అండ్ తెలుగు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, ట్రిక్స్ ద్వారా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇది ఇది 2వ దశలో స్టార్ట్ చేస్తున్నాను నేను. నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండ్ అన్ని ప్లేలిస్టులో పెట్టాను. ప్లేలిస్టులో లేకపోతే ఛానల్లో చెక్ చేయండి. నేను అన్ని సోషల్ ప్లేలిస్టులో పెట్టాను, తెలుగు ప్లేలిస్టులో పెట్టాను, న్యూస్ పేపర్ కూడా ప్లేలిస్టులో పెట్టాను, షైన్ ఇండియా అండ్ ఇంకా సైకాలజీ, ఇవన్నీ ట్రిక్స్ ద్వారా ఇవన్నీ ప్లేలిస్ట్లో పెట్టాను. మీరు దయచేసి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మొత్తం టెట్కు కావాల్సింది, టెట్కు అని కాదు, డిఎస్సికి జేఎల్ వరకు కూడా యూజ్ అయ్యేటట్టు నేను వీడియోస్ చేశాను. మీరు మాత్రం ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఎనర్జీ లెవెల్స్ సూపర్ మేడం అని చెప్పారు. వాళ్ళందరికీ నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఓకే, ఈరోజు 3వ లెసన్ చూస్తాను ఎంత టైం తీసుకుంటుందో ఒక్కొక్క నేను చెప్పేదాని విధానాన్ని బట్టి మరి ఏం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కొంచెం టైమే తీసుకుంటుంది. ఎందుకంటే మొత్తం లెసన్ మొత్తము టెక్స్ట్ బుక్ చూడాలనే సాటిస్ఫాక్షన్ ఉండాలి కనుక మొత్తం చూస్తున్నాం కనుక అట్టల మీద నుంచి కూడా వస్తున్నాయి. ఓకే, ఈరోజు 3వ పాఠం వర్షం. ఈ వర్షం సాక్షిగా అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రాసింది ఎవరు అంటే పల్లా దుర్గయ్య. వర్షం పల్లా దుర్గయ్య ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మరి? వర్షం డాక్టర్ పల్లా దుర్గయ్య. వర్షం బల్ల అని అనుకోవచ్చు, వర్షం పల్లెంలో పడ్డది అని అనుకోవచ్చు. 2 వర్షము పల్లెంలో పడుతుంది. ఇక్కడ వరకు వర్షం ఎవరు రాశారు? పల్లా దుర్గయ్య. వర్షం బళ్ళే అనగానే పల్లా దుర్గయ్య గుర్తుకు రావాలి. ఇంకొకటి వర్షం పల్లెంలో పడ్డది. పల్లెంలో అన్ని వర్షపు నీళ్ళు. పల్లెం ఉంటుంది కదా, తినేది పల్లెం. తెలంగాణలో ప్లేటుని పల్లెం అంటారు కదా. సో పల్లెంలో పడ్డది. ఇది ఏంటిది? ఇది ప్రక్రియ ఖండకావ్యం. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఖండకావ్యం. వర్షం ఖండాలలో బాగా పడుతుంది. ఆఫ్రికా ఖండం, ఆసియా, ఇట్లా ఖండాలంటే పెద్ద పెద్ద ఖండాలల్లో వర్షాలు ఎక్కువ పడతాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంతే. ఇంత చిన్న సింపుల్గా ఇది ఇక్కడ వర్షం పల్లా దుర్గయ్య. ఇది ఖండకావ్యం. ఖండాలలో వర్షాలు ఎక్కువ పడతాయి. దీని ఉద్దేశం ఏంటంటే పొగలు సెగలు కక్కే వేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమి చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును సామాన్యులపై ఆ వర్షం యొక్క ప్రభావాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇవి లెసన్ ఏమియడు ఏ ఉద్దేశం ప్రకారం వర్షం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ టెక్స్ట్ బుక్ చూసిన వాళ్ళే రాయగలుగుతారు. సిరీస్ చూడండి, మీరు ఏ సిరీస్ అయినా చూడవచ్చు, కానీ ముందు టెట్ రాయాల్సిందే. టెట్ రాస్తున్నారు, డిఎస్సి రాస్తున్నారు ఖచ్చితంగా, కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ చూడవలసిందే. క్వశ్చన్స్ అన్నీ లోపలికి పోయి ఇస్తున్నాడు అంటే లెసన్ లోపలికి వెళ్ళి ఇస్తున్నాడు కాబట్టి. తర్వాత ఈ పాఠ్యభాగము ఖండకావ్యం ప్రక్రియకి చెందింది. ఖండకావ్యం అంటే ఏంటిది? వస్తు వైవిధ్యం కలిగిందట. తర్వాత వస్తు వైవిధ్యం కలిగిన ఖండకావ్యాలతో కూడి ఉన్న కావ్యము ఖండకావ్యము. ఈ పాఠము డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకుంది. పల్లా దుర్గయ్య అనగానే పాలవెల్లి గుర్తుకు రావాలి. పాలవెల్లి. మనమే వర్షం బళ్ళ పల్లా దుర్గయ్య. వర్షం పల్లెంలో పడ్డది. పల్లెంలో ఇంకేం పడ్డది? పల్లెంలో పాలున్నాయి. పాలవెల్లి, పాలవెల్లి, పల్లా దుర్గయ్య. సుశీరా, ఇవన్నీ గుర్తుకు రావాలి. పాలవెల్లి అనగానే పల్లా దుర్గయ్య పాప. ఇక్కడికి అయిపోయిందా? ఖండకావ్యం నుంచి తీసుకోండి. సరే, ఇప్పుడు పల్లా దుర్గయ్య గురించి. ఈయన 1914-1983. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో డాక్టర్ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. ఊర్లు కూడా అడుగుతాడు. మడికొండ గ్రామంలో
వరంగల్ అర్బన్ జిల్లాలో మడికొండ గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి. ఈయనను సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నారు. ఇప్పుడు ఇగో చూడండి, తెలుగులో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా పొందిన వారు ఎవరు అని అడగొచ్చు. అది కూడా పాలవెల్లి రాసిన వాళ్ళు ఎవరు అని అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బద్దెన సుమతి శతకం ఎవరు అని ఇవ్వలేదు డిఎస్సిలా. సుమతి శతకం ఎవరు రాసిరు అంటే బద్దెన అని చెప్తాం. బద్దెన రాసిన శతకం ఏది అంటే సుమతి శతకం రాసిండు అని చెప్తాం. అయితే ఆయన తింపి ఎట్లా ఇచ్చిండంటే వేములవాడ చాళుక్య ప్రభువు చేత రాయించబడిన శతకం ఏదైనా ఇచ్చిండు. చూసిరా, అంటే విభిన్న ఆలోచనలతో ఎగ్జామినర్ ఇస్తున్నాడు కాబట్టి మనం చదివేది కూడా విభిన్న ఆలోచనలతోటే క్రియేటివిటీగానే చదవాలి. గుడ్డిగా చదివితే వస్తలేదు. చూడు, తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నారు ఈయన. పాలవెల్లి గంగిరెద్దు. ఇప్పుడు పాలవెల్లి గుర్తుకొచ్చింది. వర్షం ఎవరు రాసిరు? పల్లా దుర్గయ్య రాసిండు. పల్లెంలో వర్షం పడ్డది, పల్లెంలో పాలు ఉన్నాయి. మరి గంగిరెద్దు అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఈ ఎద్దు పాలు ఇయ్యదని గుర్తుపెట్టుకోరు. ఎద్దు ఆవు పాలిస్తుంది కానీ గంగిరెద్దు పాలిస్తుందా? ఇయ్యది. గంగిరెద్దు పాలు ఇయ్యది. ఇవి రెండు ఎవరి? పల్లా దుర్గయ్యయి. గంగిరెద్దు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో మొదలైనవి ఈయన రచనలు. పాలవెల్లి గంగిరెద్దు, పాలు గంగిరెద్దు ఇయ్యది. ఎంత సింపుల్గా ఉన్నది చూసిరా. పల్లా దుర్గయ్య పాలే గంగిరెద్దు ఇయ్యది. తర్వాత ఈయన 16వ శతాబ్ది ఎందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశారు. తద్వికాసము చూసిరా, ఇగో తద్వికాసం, ఇది ఇంపార్టెంట్. తద్వికాసము అనే అంశంపై పరిశోధన చేశారు. ఇప్పుడు ఇలా ఇదొకటి, తద్వికాసము అనేది గుర్తుపెట్టుకోవాలి. పల్లా దుర్గయ్య తద్వికాసం ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే వర్షం పడంగానే వికాసం అయింది, పంటలన్నీ వికాసం చెందినాయి, అభివృద్ధి చెందిందని గుర్తుపెట్టుకోవాలి. తద్వికాసము, వర్షం, పల్లా దుర్గయ్య, పాలవెల్లి గంగిరెద్దు, తద్వికాసము, ఇవన్నీ ఒకదానికి ఒకటి సిమిలర్గా చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అవి రాగానే ఇట్లా గుర్తుపెట్టుకోవాలి అనే అంశం పైన పరిశోధన చేశారు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతోంది. ఇక్కడ వరకు. ఇక్కడ ఏముంది? ఏం లేదు. ప్రవేశిక. ఓకే, బుక్ ఎందుకు మొత్తం చూపిస్తున్నానంటే బుక్ చూపించడం వల్ల బుక్స్ చదవని వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళే చెప్తున్నారు, బుక్ చూడడం వల్ల మాకు చాలా రిలాక్స్గా ఉంది మేడం, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది అని. నిన్నటి దాకా లేవు కదా నింగిని, పుట్టుయు పుట్టకుండానే మిన్నగా బ్రాకి ననచు మీసాలు దువ్వుచు నవ్వుచుంటివే మిన్న ఎదే మినితి నడుమంతరపు సిరి కుబ్బురు వారిగా గర్వోన్నతి నిల్వ నిరయి మహూదది పాలయి పోదే మేఘమ చిటపట చినుకులు రాలెను పటపట వడగండ్లు పుడమిపై వడే ధారల్ పుటపుటనై కుండలతో నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్. ఇక్కడ ఏముంది? మేఘాను నడుమంతరపు సిరి అని మిడిమిడి వారితో కవి ఎందుకు పోల్చి ఉంటాడు? వర్షం పడ్డానికి కవి వివరణ ఎంత ఉంది. నేలపై మోపిన కాలు చుర్రుక్కని బొప్పలెక్కడి దినమ్ములు గతించే నించుక యశ్రద్ధ నుంచిన పాదమ్ము జరుక్కని జారదొడిగే పగలు రాత్రి ఎనక ప్రభు పాలితులనక ప్రజలందరుచు ఛత్రపతులయిరి నేటియాలు వారిన నేలనంతట నద్దములు దాపినట్లు నీడలు కనబడే పులకరించి భూసతి రామచిలకల సయ్యే హుంకరించి యబోతులు రంకె వేసే నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టే నాశలుప్పంగి పారే వర్షమముగున ఉన్నత సౌధ గోపురపు టయ్యలు మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రమని గాఢ సుషిప్తిని మున్గియండు సంపన్నులు మీదికిన్ జగన్ వాటము కామిని వానదేవుడా చిన్నని చొప్పకప్పు గుడిసెల్ వడిగూలగా దాడి చేతువా.
కొంచెం పైకనన్నా కొంచెం బ్లర్ వస్తుంది, నాకు కొంచెం అక్షరాలు చిన్నగా అయిపోతున్నాయి. ఒక్క నిమిషం. వడులకు వాడిపోయి వడిపై అయ్యే రూపుకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పు లొప్పెడలే గుంజలు పాదుల నూగులాడిన్ గడగడలాడుచున్నయని కారు మోగుళ్లను గాంచినంత నీ బుడిసెడు పేద కాపురపు పొల్ల నరింపకు వానదేవుడా. గపగపనొచ్చువచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే చెలరేగిన చీకట్లో శరీరముల్ రిపులకు నచ్చజెప్పిన దరిద్రులు నిద్రపోయిన నారు నీ విపుడే సవారి చేసి ఎలయింపునకు వారిన్ వానదేవుడా. ఇవి కూడా చదువు ఒక్కసారి. ఓ మేఘమా, నిన్నటి వరకు ఆకాశంలో లేనేలేవు కదా, పుట్టి పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకి నాకు మీసాలు దువ్వుతూ గర్వంతో నవ్వుతున్నావెందుకు? ఇది నీతి కాదు. నడుమంత్రపు సిరిని నడమంత్రపు సిరికి మిసిడిపడేవారి గర్వము నిలువున నీరై సముద్రం పాలవుతుందని తెలుసుకో. చిటపట చినుకులతో వాన మొదలైంది. పటపటమని వడగండ్లు భూమి మీద పడ్డాయి. చూస్తుండగా కుండలతో ధారలు పోసినట్లుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది. కాళ్ళు నేలపై పెట్టినంతనే బొబ్బలెక్కించి ఎండాకాలం వెళ్ళిపోయింది. అజాగ్రత్తగా నడిస్తే జర్రున కాలు జారుతున్నది. ఎడతెరిపిగా లేకుండా కురిసే వర్షంలో తడవకుండా ఉండేందుకు అందరూ ఛత్రీలు పట్టుకోవడంతో ప్రభువులు పాలితులు రాజు పేద అనే తేడా లేకుండా అందరూ ఛత్రపతులే అయ్యారు. వేసవి కాలంలో నెర్రలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్టయి నీడలు కనిపిస్తున్నాయి. వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో రామచిలుకల వలె కనిపిస్తున్నాయి. ఆ బోతులు హుంకారంతో రంకెలు వేస్తున్నాయి. రైతులు నాగలి పట్టి వ్యవసాయానికి సిద్ధపడుతున్నారు. ఇట్లా అన్ని జీవులలో ఆశలు నింపుతున్న వర్షాకాలం వచ్చింది. ఓ వానదేవుడా, ఎత్తైన మేడల మీద ఉయ్యాల మంచాలలో గుర్రకళ్ళు పెడుతూ గాఢ నిద్రలో ఉన్న ధనవంతునికి మీదికి పోవడం వీలు కాదని పేదవాళ్ళు జొన్న చొప్పులతో కప్పులు వేసుకున్న గుడిసెలు గబాలున కూలిపోయేటట్లుగా దాడి చేస్తావా? వద్దు, అట్లా చెయ్యకు. గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి వేగంగా వీచే గాలులకు పట్టుదప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గలగలలాడుతున్నాయి. ఓ వానదేవుడా, ఈ పేద సంసారాన్ని నాశనం చెయ్యకు. పైకప్పులు సరిగ్గా లేని గుడిసెల్లోకి హఠాత్తుగా గాలి చొరవబడగానే దీపాలు రెపరెపలాడి ఆరిపోయాయి. పేదలు ఈ చీకట్లోనే శత్రువులకు దోమలు, తేళ్లు, పాములు మొదలైన వాటికి శరీరాలు అప్పగించి పడుకున్నారు. ఓ వానదేవుడా, ఇక నీవు కూడా ప్రతాపాన్ని చూపించి వారిని బాధ పెట్టకు అన్నాడు. సుశీర ఇవి ఓకే. ఈ క్రింది భావం వచ్చే వాక్యాలను పాఠంలోకి వెతికి రాయండి. నడుమంత్రపు సిరివి ఇవి ఇవన్నీ చూడాలి. చూసారా, క్రింద కవితను చదివి ప్రశ్నలకు జవాబు రాయాలి. చిటపట చినుకుల వాన చిరుజల్లై కురిసేన. ఓకే, వాన ఎట్లా కురిసింది ఇవన్నీ రాసుకోవాలి దానికి సంబంధించి. తర్వాత స్వీయ చరిత్ర, వర్షాల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా, ఎట్లా ఉంటుంది. ఈ ప్రశ్నలకు 10 వాక్యాలలో జవాబు రాయండి. సారాంశం, మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణించండి. ఇక్కడేముంది? క్రింద వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థం రాయండి. సిరీస్లో చూద్దాం. ఓకే. సోమనాద్రి రాజు కిరీటం వజ్రాలతో తాపడం అద్దడం. తాపడం అంటే అద్దడం. కృషికులు రైతులు ఎండాకాలం మీద మిద్దెపై పడుకుంటే పయ్యర. ఇది ప్రీవియస్ బిట్ అండి. పయ్యర అంటే గాలి. తొందరగా చేరుకోవాలంటే వడి అంటే వేగంగా. ఇదేమిటి? సముద్రం. ఉదది, ఇది ఇంపార్టెంట్. పయోది, ఇది కూడా ఇంపార్టెంటేనండి. సముద్రం, ఉదది, పయోది. నింగి, అంబరమంతా. ఇంకేమున్నది ఇక్కడ? తర్వాత భూమిని అంటే అవని. తర్వాత పుడమి. ఇగో చూసిరా, ఇవన్నీ మీరు చూడాలి ఒకసారి. ఇక నేను స్పీడ్గా చెప్తున్నా, మీరు చూసుకోండి ఒక్కసారి. ఇగో మీరు స్లో మోడ్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే. స్వంత వాక్యాలు ఖచ్చితంగా సొంత వాక్యాలు కానీ జాతీయాలు కానీ సామెతలు కానీ బుక్కుల నుంచే వస్తాయి, బయటికి నుంచి రావిగా. బొప్పలెక్కు, టెట్టు వరకు అయితే బొప్పలెక్కు, అశ్రద్ధ, పటపట, ఆశలు
పొంగు పులకరించు సిరీస్లో చూద్దాం. తర్వాత 4వ పద్యాన్ని చదివి అందులో ఉన్న సరళాక్షరాలను పరుషాక్షరాలను మహాప్రాణులను అనునాసికలు గురించి రాయడాను. నేను ఏమన్నాను? సరళాక్షరాలు పరుషాక్షరాలు ఇక్కడ ఎందుకు ఏమో రాసిన ఇక్కడ తెలుగులో సంస్కృతం తెలుగులో అర్థంపై సంస్కృతంలో శబ్దంపై ఆధారపడి ఉంటుంది. అది డిఎస్సి అట్లా రాసుకుంటా అప్పుడప్పుడు. అయ్యో తెలుగులోనేమో అర్థము, సంస్కృతంలోనే శబ్దము. ఇది డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ అట. అర్థం ఆధారపడి ఉంటుంది. చదవండి. గీతా లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు. ప్రదీప్ సందీపులు వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు. పిల్లి ఎలుకను వెంబడించింది. ఇగో ఇది టెట్టుది. చెట్టు మీద కోతులు దుంకుతున్నాయి. పై వాక్యాలలో గీతా లత ప్రదీప్ సందీప్ నాన్న పిల్లి ఎలుక చెట్టు కోతులు మొదలైన పదాలను పరిశీలించండి. గీతా లత అనేవి స్త్రీలకు చెందిన పదాలు. ఓకే, గీతా లత ఎవరికి చెందినవి? ఇవి స్త్రీలకు చెందినవి. ఇట్లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు. మహాతివాచకాలు అంటారు. ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. ఎంత ముద్దుగా గ్రామర్ అర్థం చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా వస్తుంది. మనకు ఇట్లా ఈ అకాడమిక్ బుక్స్ చదువుమని అందుకే అంటారు. ఇది సిరీస్ లియంగానే మనకు అన్నీ కలిపి ఒక జాలు ఇస్తాడు కాబట్టి హెడ్డే కానీ అనిపిస్తుంది. ఓకే, ఇంకో గీత, లత, శ్రీలత, జమున, ఇంకా చాలా ఉంటాయి కదా. ఇవన్నీ అమ్మాయిల పేర్లన్నీ స్త్రీలింగాలు, మహతివాచకాలు. ప్రదీప్ సందీప్ నాన్న అనేవి పురుషులకు, మగవారికి చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను పులింగ పదాలు అంటారు. దాటిని ఏమంటారు? మహాద్వాచకాలు అంటారు. ఈ మహతి ఈడ కూడా అమ్మాయి కదా, తి మహతి. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం అవసరం లేదు. మహతి అంటే ఈడ అమ్మాయి వస్తుంది కాబట్టి ఇక్కడ మహాద్వాచకాలు అంటే అంటే అక్కడ మహతి వచ్చింది కాబట్టి. ఓకే, పిల్లి ఎలుక చెట్టు కోతులు మొదలైన పదాలు పురుషులకు కానీ స్త్రీలకు కానీ సూచించవు. ఇట్లాంటి పదాలను నపుంసకలింగాలు అంటారు. అంటే అటు ఇటు కాని వాటిని. దీని ప్రకారం అటు స్త్రీలింగాల్లో కావు, ఇటు పురుషలింగాల్లో కావు. ఇప్పుడు పిల్లి ఉంది. పిల్లి ఆడమైనా మొగైనా, ఎలుక మొగైనా, చెట్టు అట్లాంటి కోతులు మొదలైన పదాలు పురుషులకు కానీ స్త్రీలకు కానీ సూచించవు కాబట్టి ఇట్లాంటి పదాలు నపుంసకలింగ పదాలు అంటారు. దీని ప్రకారం పురుషవాచక శబ్దాలను పులింగాలని, స్త్రీవాచక శబ్దాలను స్త్రీలింగాలని, పై రెండు కానటువంటి మానవ సంబంధం కాని వాటిని అనగా వస్తు పక్షి జంతువాచక శబ్దాలను నపుంసకలింగ పదాలు అనవచ్చు. క్వశ్చన్ ఎట్లా ఇస్తాడంటే వస్తు పక్షి జంతువాచక శబ్దాలను ఏమంటారు అని ఇవ్వచ్చు. పై రెండు కానీ అంటే అక్కడ ఏమిస్తాడు అంటే స్త్రీవాచక కానీ పురుషవాచక కానీ కానటువంటివి అని ఇవ్వచ్చు. మానవ సంబంధం లేని వాటిని ఏమంటారు అని ఇవ్వచ్చు. చూసారా, ఇప్పుడు ఇలా 100 క్వశ్చన్స్ తయారు చేసి ఇవ్వచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒకటి రోజు కాదు కాబట్టి ఇంట్లోకెళ్ళి ఇవ్వాలి అంటే ఈ గ్రామర్ పార్టీలోకి వెళ్ళి 100 క్వశ్చన్స్లు తయారు చేస్తాడు. ఎట్లా చేస్తాడు? మన ఇష్టం ఉన్నట్టు చేస్తాడు, ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తాడు. అందుకే అవగాహనతోటి చదవాలి. ఓకే, ఇంకోసారి చదివితే ఇంకా మొత్తం అర్థమవుతుంది. నేను మొత్తం ఇక్కడ ఏమో బాగా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా అర్థమైపోతుంది. అది మనకు తెలుసు కాబట్టి. ఈ క్రింది పేరాలోని పులింగం, స్త్రీలింగము, నపుంసలింగం పదాలను గుర్తించి రాయండి. రాయరు. సురేషు, సునీత, కుందేలు, చెట్టు, ఇంకేమో సునీత స్నేహితురాలు, సురేష్, గోపాల్ అన్నయ్య. ఇక్కడ రాయమంటుండు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకుందాం. ఓకే, చదవండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకోవడానికి బడికి వెళ్తే దూరంగా కూర్చోబెట్టారు. మంచినీళ్ళ కోసం బావి దగ్గరికి వెళ్తే ముట్టరాదన్నారు. ప్రయాణం కోసం బండెక్కితే మధ్యలో దించి అవమానించారు. ఆయన ఒడిదడుకులకు ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందడుగేసి తన వంటి వారందరికో సమన్యాయం దక్కాలని శ్రమించిన రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, అంబేద్కర్ తల్లిదండ్రులు భీమాబాయ్, రామ్జీసక్ పాల్ గుర్తుపెట్టుకొని. వీరిది మహారాష్ట్ర రత్నగిరి జిల్లా. రామ్జీసక్ పాల్ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేశాడు. అక్కడ మౌ అనే గ్రామంలో 14వ సంతానంగా అంబేద్కర్ గారు జన్మించారు.
అంబేద్కర్ చిన్నప్పటి నుంచి పఠనాభిలాషి, ఆలోచనపరుడు, ఎవరేమన్నా ఎదిరించే ధైర్య సాహసాలు కలవాడు. అనేక అవమానాలు ఎదుర్కొంటూనే 1907లో మెట్రికులేషన్ పూర్తి చేశాడు. ఆ సందర్భంగా జరిగిన సన్మాన సభలకు ప్రముఖ మరాఠీ రచయిత కెలుస్కర్ హాజరై గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఇచ్చాడు. ఇగో కెలుస్కర్ గుర్తుపెట్టుకోరు, ఇది ఇంపార్టెంట్. ఓకే, గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా అంబేద్కర్కు ఇచ్చాడు. ఉన్నత విద్య చదివేందుకు ప్రోత్సహించాడు. ప్రపంచానికి అహింస సిద్ధాంతాన్ని బోధించిన బౌద్ధం నుండే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వం అనే విలువైన మాటలు గ్రహించాలని అంబేద్కర్ ప్రకటించారు. ఈ అంశాలు ప్రతి ఒక్కరికి లభించిన వాడే సామాజిక న్యాయం జరుగుతుందని ఆక్షించారు. పుస్తక పఠనాన్ని అమితంగా ఇష్టపడే అంబేద్కర్ గారు ఇంగ్లాండ్లో చదువుకునే రోజులలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయమైన లండన్ లైబ్రరీలోని గ్రంథాలెన్నో చదివాడు. ఈ గ్రంథాలన్నీ చదివిన వారు ప్రపంచంలో ముగ్గురున్నారు. ఆ ముగ్గురిలో ఒకరు అంబేద్కర్ గారు కావడం మన దేశానికే గర్వకారణం. సుశీరా న్యాయవాద వృత్తిలో ప్రవేశించి ఒకవైపు పేదలందరికీ న్యాయం అందిస్తూనే మరోవైపు అడ్డుగోడలకు వర్గాల వారి అభ్యున్నత కోసం శ్రమించాడు. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ అయ్యి వివిధ సమావేశాల్లో కమిటీల కీలక పాత్ర పోషించాడు. సమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్ విద్యకు, స్వాభిమానానికి, శీలానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ రోజులని కాంక్షించిన దర్శకుడు అంబేద్కర్ గారు. ఆయనలోని ఆత్మవిశ్వాసం, నిరాడంబరతనం, ప్రతిఘటన చైతన్యం, నిరంతర పఠనాభిలాష, సునిశ్చిత పరిశీలన తపన నేటి బాలికలకు అత్యంత అవసరం. ఆత్మగౌరవాన్ని ఎనలేని ప్రాధాన్యమిచ్చిన అంబేద్కర్ గంభీరత, సున్నిత్వం కలిగిన గొప్ప మానవతావాది. అప్పటి వరకు ఒక్కసారి సిరీస్ చూద్దాం. ఈ సిరీస్ ఎందుకు చూపిస్తున్నా అంటే అక్కడ మీకు రివిజన్ అయిపోతుంది. ఇక్కడనే లెసన్ చదువుతున్నారు కదా, అక్కడెక్కడైనా మీకు బుక్లో అర్థం కాకపోతే ఇక్కడ అర్థం కాలేదు. ఇదేంటి వర్షం, పల్లా దుర్గయ్య చెప్పిన కదా, పల్లా రెండు సార్లు నేను వరుతున్నా కానీ మీకు మాత్రం అదే రివిజన్ కూడా అయిపోతుంది. జననం 25/5 మంచిగానే ఉంది. 25/5 ఈ 5/5 1914 19/12/83. ఓకే, జననం వరంగల్ జిల్లా మడికొండ, ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా. తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. రచనలు పాలవెల్లి ఖండకావ్యం. ఏంటిది అది? పాలవెల్లి. పల్లెంల పాలెవరియరు, గంగిరెద్దియరు. అధిపేక్ష కావ్యం అట సుశీరా. టీఎస్ టెట్ 2022. అధిక్షేప కావ్యం. గంగిరెద్దు వచ్చింది చూసిరా, గంగిరెద్దు పాలు గంగిరెద్దు ఇయ్యదబ్బా అని గుర్తుపెట్టుకోవాలి. ప్రబంధ వాంగ్మయం వికాసం పరిశోధన గ్రంథం. చతుర వచనోధి విమర్శన గ్రంథం. అల్లసాని పెద్దన విమర్శన గ్రంథం. పరిశోధన గ్రంథం 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాంగ్మయము, తద్వికాసము. శైలి తెలంగాణ పదజాలము, సున్నితమైన హాస్యం. ప్రత్యేకత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొట్టమొదటి పట్టా పొందిన వాళ్ళు ఎవరు? పల్లెంలో వేసుకున్నాడు, పట్టా వండిండు. ఇది కూడా మంచిగా ఉంది. పల్లెంలో పట్టా వండిండు. పల్లా దుర్గయ్య పల్లెం పట్టా పొందిండు ఫస్ట్ టైం. ఖండకావ్యం ఆధునిక కాలంలో ఆంగ్ల కవిత ప్రభావంతో తెలుగులో ఏర్పడిన నవీన ప్రక్రియ ఖండకావ్యం. తెలుగులో ఆధునిక యుగంలో వచ్చిన ఖండకావ్యాలు లఘు కావ్యాలు, ప్రబంధాలు, కావ్యాలు ఆధునిక పద్య కావ్యాలు అవుతాయి. ఇందులో ఆత్మశ్రేయత గోచరిస్తుందని వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడిన ఉన్న కావ్యము ఖండకావ్యం. పాఠ్యాంశ విషయాలు. ఉద్దేశం తెలుసు కదా, ఉద్దేశం మనం ఆల్రెడీ చదువుకున్నాము. వర్షం అనే పాఠ్యాంశం మూలము పాలవెల్లి అనే ఖండకావ్యం. వర్షాకాలం వచ్చిందంటే ప్రకృతి పులకరిస్తుంది, ఆనందపడుతుంది, ఇవన్నీ వేస్తుంది. ప్రకృతి తల్లి లాంటిది. ఒక్కసారి కోపంతో కసురుకున్న వెంటనే దగ్గరకు తీసుకొని లాభిస్తుంది. వర్షం వలన రాజు పేద తేడా లేకుండా అందరూ శత్రువులయ్యారు. ఈ పాఠంలోని కవి నేలను రామచిలుకతో పోల్చాడు. నడుమంతరపు సిరి కుబ్బువారి గర్వోన్నతి ఏమవుతుంది? నిలువున నీరై మహూథది పాలవుతుంది. చిటపట పటపట పుటపుట జరుక్కు జరుక్కు అనునవి ఏంటి? ధ్వనుకరణ శబ్దాలు. ధ్వన్యనుకరణ శబ్దాలు. ప్రభు పాలితులకు ప్రజలందరూ ఛత్రపతులయ్యారు.
వర్షగమమున నెర్యోలు వారిన నేల నీటితో నడి చూస్తే నీడలు కనబడుటకు కవి దేనితో పోల్చాడు? అద్దములు తాపినట్లున్నవే. పులకరించింది భూసతి రామచిలుక సయ్యే అను వాక్యమునందలి ఉపమేయము రామచిలక వలె అన్నాడు కాబట్టి. మీసాలు దువ్వు అనే జాతి అని గర్వి కట్టు అనే జాతి అని కొను. వానదేవుడు ఉన్నత సౌధాల మీద దాడి చేయడం కుదరక ఎవరి మీద దాడి చేశాను? గుడిసెలపై. వర్షం పాఠశంలోని చీకటిలో శరీరాలను శత్రువులకు అప్పజెప్పి నిద్రపోయిన వారు దరిద్రులు. ఇక ఇక్కడ ఏమిచ్చుని ఇవన్నీ చెప్పాడు. ఉన్నత సౌధ గోపురపు టైలో తిన్నగా కనులు మూసి గుర్రుమని ఇవన్నీ 2 పద్యాలు ఇచ్చిండు. ఇక్కడ ఏమిచ్చిన అంబేద్కర్కు గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుకరించిన మరాఠీ రచయిత ఎవరు? కెలుస్కర్. కొంచెం లేట్ అవుతుంది ఇక మళ్ళీ కదా. భాషాంశాలు. పుల్లింగాలు పురుషవాచక శబ్దాలు ప్రదీప్, సందీప్, నాన్న. స్త్రీలింగాలు స్త్రీవాచక శబ్దాలు గీత, లత. నపుంసక లింగాలు పై 2 కానటువంటి మానవ సంబంధం కాని వాటి వస్తు, పక్షి, జంతు వాచక శబ్దాలు పిల్లి, ఎలక, చెట్లు. అర్థాలు. తాపడం బంగారంతో పూత పొయ్యడం. కృషికులు రైతులు. పయ్యర గాలి, వడిగా, వేగంగా. పర్యాయ పదాలు. సముద్రం ఉదది, పయోది. నింగి అంబరం, ఆకాశం. భూమి పుడమి, పృథ్వీ. మహోదది మహా ప్లస్ ఉదది సందులు కనిపిస్తుందా? ఒక్క నిమిషం. మహోదది మహా ప్లస్ ఉదది హా తప్పకుండా ఇది ఎప్పుడు ఇట్లనే వస్తుంది. ఇట్లా లేకుంటే దాన్ని అసలు చూస్ చేయొద్దండి. దీర్ఘం వస్తుంది ఎప్పుడు ఖచ్చితంగా. ఇక్కడ మనకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా. గుణసంధి మహా ప్లస్ దది మహా ఉదది గుణసంధి. దొరలించినట్లై దొరలించిన ప్లస్ అట్లై అత్వసంధి. బొబ్బలెక్కడి బొబ్బలు ప్లస్ ఎక్కడి ఉత్వసంధి. అప్పజెప్పిన అప్ప ప్లస్ చెప్పిన సరళాదేశ సంధి. అప్ప ప్లస్ చెప్పిన అప్పజెప్పిన సరళాదేశ సంధి. అలంకారాలు. పులకరించి భూసతి రామచిలక అయ్యే హుంకరించి యబోతులు రంకెవేసి ఉపమాలంకారం. ఓకే. తర్వాత లేఖ. ఇది చాలా పెద్ద 4వ పాఠం లేఖ అండి. లేఖ ఇది ప్రక్రియ ఏంటిది? రచన. లేఖారచన ప్రక్రియ లేఖారచన. ఓకేనా. ఇతివృత్తం, చరిత్ర, సంస్కృతి. ఉద్దేశం ఏంటిది? దర్శనీయ స్థలాలు చాలా ఇంపార్టెంట్. ఇళ్ళకి రాకుండా వస్తలే ఉండదు. ఓకేనా. మీరు తప్పకుండా ఇది చూడాలి, చేయాలి. పాఠం ఉద్దేశం ఏంటిది? దర్శనీయ స్థలాల గురించి తెలుసుకోవాలి. ఈ పాఠము లేఖారచన ప్రక్రియకు చెందింది. ఓకే. లేఖలో విషయం ప్రధానం. ఈ వచన రూపంలో ఉంటుంది. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖ ఏ వచన రూపంలో ఉంటుంది. లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలు లేఖలు, తదితరులు వేదాలు ఉంటాయి. అండ్ ఏం లేదు, అంత సింపుల్. ఓకే. వీటి గురించి ఉంది. చరిత్ర, సంస్కృతి మొదలైన వాటి గురించి మనకు తెలుపుతుంది. అందువల్ల స్థలాలు తెలుసుకునే అవసరం ఉన్నది. తెలంగాణలో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఈ వాటి గురించి తెలుసుకుందాం. తర్వాత ముందుగా వేముల. ప్రియమైన లలితకు. లలిత ఎట్లున్నావు? నేను ఇక్కడ మంచిగా ఉన్నా. ఈసారి బతుకమ్మ పండుగ సెలవుల్లో మా బడి పిల్లలు అందరూ సంబురాన విహారయాత్రకు పోయి వచ్చినాం. అక్కడ మేము చూసిన విశేషాల గురించి నీకు ఉత్తరం రాస్తున్నా. సెలవుల మొదటి రోజే యాత్రకు అన్నీ తయారు చేసుకొని సాయంత్రం బడికి చేరుకున్నాం. అప్పటికే బస్సు సిద్ధంగా ఉంది. రాత్రి భోజనం చేసి అందరం వరుసగా బస్సు ఎక్కాము. నేను కిటికీ పక్కన కూర్చున్న మా అమ్మ నాన్నలు జాగ్రత్తలు చెప్పి టాటా అంటుండగా బస్సు బయలుదేరింది. అందరికీ చెప్పలేని ఆనందం కలిగింది. కొద్దిసేపు ముచ్చట్లాడుకొని బస్సులో నిద్రపోయాం. తెల్లారేసరికి నాగార్జున సాగర్ చేరుకున్నాం. చూసిరా, ఫస్ట్ ఎవరిచ్చిరు? నాగార్జునుడు. బస్సు దిగుతుండగానే చల్లగాలి వంటికి తాకి మనసు పులకరించింది. అందరం స్నానం చేసి నాగార్జున సాగర్ ఆనకట్ట చూడ్డానికి పోయినాం. అబ్బా, ఎన్ని నీళ్ళో! పెద్ద సముద్రం వల్ల కనిపించింది. చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు.
చెప్పలేని ఆనందం వేసింది. డ్యామ్ చాలా పొడవుగా ఉన్నది. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారే అని ఆశ్చర్యపోయాం. అక్కడ ఫలాహారం తిని స్టీమర్ మీద నాగార్జున కొండ చూడడానికి పోయాం. నీళ్లపై ప్రయాణం చేస్తుంటే ఎంత సంబరంగా ఉందో. స్టీమరు నదిని చీల్చుకుంటూ పోతుంటే నీటి తుంపరులు నా మీద పడి శరీరం జల్లుమన్నది. చుట్టూ మీకు బోర్ అనిపించినా మొత్తం బుక్ చూసినట్టు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అందుకే ఖచ్చితంగా మీరు జర్నీలో ఉన్న ఈ ఒక్క వీడియో, 1 గంట వీడియో చూసిరు అనుకోండి, 2, 3, 4 లెసన్స్ మీకు వచ్చేస్తాయి, టెక్స్ట్ బుక్తో సహా కదా. ఇదే నాగార్జున కొండ. మా సార్లు చెప్పంగానే అందరి కేకలతో ఆ ప్రాంతం అంతా మోగింది. మేమందరం కొండకు ఎక్కి చూస్తే అక్కడ విశాలంగా ఉన్న పార్కు కనిపించింది. ఎన్నో రకాల అందమైన పూల మొక్కలు కనిపించాయి. ఆ పార్కు మధ్యలో నుండే కొద్ది దూరం పోతే బౌద్ధులకు సంబంధించిన విశేషాలు కనిపించాయి. ఆచార్య నాగార్జునుడు అక్కడనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిందట. అక్కడ ఉన్న మ్యూజియంలో బౌద్ధ మతానికి చెందిన ఎన్నో కళాశాలలు ఉన్నాయి. ఖండాలను వస్తువులను చూసినాము. కొద్దిసేపు పార్కులో కూర్చొని అందరం కలిసి దీని స్టీమర్లో తిరుగు ప్రయాణం అయినాము. అక్కడున్న దుకాణంలో గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కొని వరంగల్కు బయలుదేరాము. సో తెల్లారేసరికి హన్మకొండ చేరుకున్నాము. అక్కడ ముందుగా 1000 స్తంభాల గుడి పోయినాం. గుడి చాలా వరకు శిథిలమైంది. కొన్ని స్తంభాలు మాత్రం మిగిలాయి. అయినా అద్భుతమైన కట్టడాలు ఎంత ముగ్ధుగున్నాయో. అక్కడ పెద్ద నంది విగ్రహము, శివలింగం ఉన్నాయి. అటు తర్వాత భద్రకాళి గుడికి పోయి అమ్మవారిని మొక్కుకొని, భద్రకాళి గుడికి పోయి అమ్మవారిని మొక్కుకొని వరంగల్ కోటకు చేరుకున్నాం. ఇక్కడ ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, రాబోయే పాఠాలల్లా ఉంటాయి. స్వయం భూదేవాలయం ఖుష్ మహల్ నాట్య మండలం, ఆనాటి శిలాశాసనాలు, విగ్రహాలు కనిపించాయి. ఎంత బాగున్నాయో. ఇవన్నీ చూస్తుంటే ఇంత అందంగా రాతి శిల్పాలు ఎవరు చెక్కారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. కాకతీయ చక్రవర్తులు, రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచి పరిపాలన సాగించాలని మా సార్లు చెప్పారు. సో రుద్రమాదేవి గొప్ప వీరనారి అని, శత్రురాజులతో యుద్ధం చేసి గెలిచిందని, ఆ ప్రాంతాన్ని చక్కగా పరిపాలించిందని చెప్పారు. ఆ కోట అంతా కలియ తిరుగు కడిచిన చరిత్ర విషయాలు వింటుంటే మమ్ములను మేము మర్చిపోయి రాజుల కాలంలో ఉన్నామా అని అనిపించింది. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం కనిపించింది. ఓకే, అది ఎంత బాగుందో. ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అనుకోద్దు క్వశ్చన్. కాకతీయుల రాజుల వైభవానికి అది గుర్తుగా నిలిచింది. ఆ కోట నుంచి నాకు రాబుద్ది కాలేదు. అక్కడి దుకాణాలలో గొంగళ్ళు, తివాచులు, పెంబర్తిలో తయారు చేసిన ఇత్తడి కండకాలు చూసిరా, ఇది ఏడికెళ్ళి వచ్చిందో అనుకుంటా, కనిపించాయి. వాటి నుంచి చూసి బయలుదేరాము. సో రామప్ప దేవాలయం చేరుకున్నాము. ఆ గుడిని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రదేవుడు కట్టించాడు. చూసారు. ఓకే, రామప్ప దేవాలయం ఎవరు కట్టించడం? రామప్ప దేవాలయం చేరుకున్నాం. ఆ గుడిని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఇట్లా అడగొచ్చు, అట్లా అడగొచ్చు క్వశ్చన్. ఇక్కడ ఉన్న శిల్పాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఆ శిల్పాలు మర్చిపోలేని అనుభూతిని కలిగించాయి. అక్కడ ఒక పెద్ద నంది విగ్రహం ఉన్నది. దాన్ని ఏ దిక్కు నుంచి చూసినా అది వారిని చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది దాని ప్రత్యేకత. అక్కడ రాతిపై చెక్కిన సింహాలు, ఏనుగులు, హంసలు విగ్రహాలు కూడా నాకు బాగా నచ్చాయి. కొన్ని విగ్రహాలు ధ్వంసం కావడం నాకు బాధ కలిగించింది. అక్కడి నుంచి రామప్ప చెరువుకు చేరుకున్నాం. అది చాలా పెద్ద చెరువు. ఆ చెరువు నీళ్లు తీయగున్నాయి. ఆ రాత్రి అక్కడికే ఉండి తెల్లవారుజామున ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉన్న బొమ్మలగుట్టకు. ఎక్కడుంది జగిత్యాల? ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉన్న బొమ్మలగుట్ట అండి. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉన్న బొమ్మలగుట్టకు పోయి తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలకు అందించిన ఈ ప్రదేశాన్ని చూడడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుని కంద పద్యాలున్న శాసనాలన్నీ చూసే ఉన్నాం. ఇవే తెలుగులో మనకు దొరికిన తొలి కంద పద్యాలు. చూసిరా ఎంత ఇంపార్టెంట్. కవి జినవల్లభుని కంద కావ్యాలు, జినవల్లభుని కంద పద్యాలు ఉన్న శాసనాల్ని చూసాము. అవే తెలుగులో మనకు దొరికిన తొలి కంద పద్యాలు. ఈ పద్యాల ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందట. అక్కడి నుండి సింగరేణి బొగ్గు గనులు చూడడానికి పోయినాం. ఆ పరిసరాలను చూస్తుంటే సిరివెలుగులు విరజమ్మే సింగరేణి బంగారం అన్న పాట గుర్తొచ్చింది. సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అన్న మాట గుర్తొచ్చింది. మేమందరము
అక్కడున్న బొగ్గు బావులను చూసినాం. అక్కడ కార్మికులు పడుతున్న శ్రమను గురించి తెలుసుకున్నాం. వీరి కష్టం మన ఇందులో విద్యుత్ కాంతిగా మారిందని తెలిసి మనలో వారికి ధన్యవాదాలు చెప్పుకోవడం. అక్కడి నుంచి బయలుదేరి శాతవాహనుల రాజధాని ఏది? ఇది ప్రీవియస్ బిట్. కోటిలింగాలు. చుట్టూ గోదావరి కనిపించింది. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. గోదావరిలో స్నానం చేసి ఇసుకరేవులతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున్నాం. శాతవాహనుల వంశపు తొలిరాజు శ్రీముఖుని నాణెములు అక్కడ దొరికాయట. చూసారా? శాతవాహనపు వంశపు తొలిరాజు ఎవరు? శ్రీముఖుడు. శ్రీముఖుడికి అక్కడ ఏం దొరికినాయి? నాణెములు దొరికినాయి. శ్రీముఖుని నాణెములు ఎవరి అని ఏవైనా అడగచ్చు. మనమేమో సోషల్ నుంచి అడిగిండు అని అనుకుంటాం. శ్రీముఖుని నాణెములు అక్కడ దొరికాయట. ఆ విశేషాలను చూసేసరికి చీకటి పడింది. ఆ రాత్రి అక్కడే తిని హైదరాబాద్కి పోయాము. ఎప్పటి నుంచో హైదరాబాద్ చూడాలన్న కోరిక తీరబోతున్నందుకు సంతోషంగా ఉంది. అక్కడ చూడవలసిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. మొదట మేము చార్మినార్కి చేరుకున్నాము. ఆనాటి రాజు కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా దీన్ని కట్టించాడట. అద్భుతమైన వాస్తుకళ నైపుణ్యంతో దీన్ని కట్టారు. 4 దిక్కులు 4 గోపురాలు ఉన్నాయి. వాటినే మినార్లు అంటారని తెలిసింది. చార్మినార్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపించింది. మనసు గాలిలో తేలిపోయింది. గాజులు, అలంకరణ వస్తువులు, బంగారపు దుకాణాలతో ఆ ప్రదేశం చాలా రద్దీగా ఉంది. తర్వాత సాలార్జంగ్ మ్యూజియం పోయినాము. అక్కడ ప్రాచీన వస్తువులను, పూర్వపు రాజులు వాడిన వస్తువులను ఎన్నింటినో భద్రపరిచారు. అవన్నీ చూస్తూ మా నోటు పుస్తకాలలో వాటి వివరాలు రాసుకున్నాము. అక్కడున్న వాటిల్లో నుంచి తలుపు తీసి గంట కొట్టే గడియారం బొమ్మ చాలా బాగుంది. సో దాన్ని మళ్ళీ చూడాలనిపించింది. ఆ తర్వాత గోల్కొండ కోటకు పోయినాము. కోటలో ముఖద్వారం ద్వారా మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే ఆ చప్పుడు కోట పైభాగానికి వినిపించడం ద్వారా గమ్మత్తనిపించే ముచ్చట. ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ కోటలోనే జరిగాయి. మన తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇక్కడే జాతీయ జెండాను ఎగరేశారు. ఎక్కడ ఎగరవేస్తాడు జాతీయ జెండాను అని అడిగితే చెప్పాలి. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్కు చేరుకున్నాము. వినాయక చవితి విగ్రహాల నిమజ్జోత్సవం అక్కడే జరగడం మన టీవీలో చూస్తాం కదా. ట్యాంక్ బండి మీద నిలబడి అక్కడే అందాలను చూసినాము. అక్కడ ఎందరో మహనీయులు విగ్రహాలు, చెరువులో మధ్యలో శాంతిని ప్రతిరూపమైన ఎత్తైన బుద్ధుని విగ్రహం. దేనికిది? శాంతికి. ఏ బిట్ వదలొద్దండి. శాంతికి ప్రతిరూపమైనది బుద్ధుని విగ్రహం. దేనికి ప్రతిరూపం అని ఇవ్వచ్చు. అరే ఏడ చదివినాం అని మీకు కింద ఆప్షన్ చాలా హార్డ్గానే ఉంటాయి. అన్నీ సిమిలర్గానే ఇస్తాడు. ఆ సాయంత్రం బిర్లా మందిర్కి పోయినాము. అది పాలరాతితో కట్టిన వెంకటేశ్వరుని గుడి. దగదగ మెరిసే విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. అక్కడి నుంచి చూస్తే మిలమిల మెరిసిపోతున్న హైదరాబాద్ నగరం కనిపించింది. అక్కడ కొద్దిసేపు కూర్చుని తర్వాత అన్నం తిని జోగులాంబ జిల్లాలోని గద్వాల కోట పోయినాం. గద్వాల కోట ఎక్కడుంది? జోగులాంబ. జోగుగా. ఓకే. ఉదయం 9 గంటల సమయంలో గద్వాల కోటకు చేరుకున్నాం. కోటను చూడగానే ఆనాటి రాజుల గొప్పదనం తెలుసుకుందాం. దీని శతాబ్దాల చరిత్ర ఉంది. 1750 అకాడమిక్లో ఉన్నవే నడుస్తాయండి. సిరీస్లో ఉన్నాయి నడవై. సిరీస్లో ఎక్కడ తప్పించినా కూడా తప్పు చదవచ్చు. అందుకే అకాడమిక్ బుక్స్ చదువుతారు. అకాడమిక్ బుక్లో తప్పించినా కూడా అదే ఆన్సర్ రాయాలి. ప్రాంతంలో పెద్ద సోమ భూపాలుడి మట్టి కోటను కట్టించిండట. ఇది ప్రీవియస్ బిట్టే. పెద్ద భూపాలుడు ఈ మట్టి కోటను కనిపించాడట. కోట లోపల చిన్న కేశవస్వామి గుడి ఉన్నది. ఏ స్వామి గుడి ఉన్నది? చిన్న కేశవ స్వామి. సో గుడి ముందర 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటుంది. చిన్న సోమ భూపాలుని ఆస్థానంలో అష్టదిగ్గజ 8 మంది కవులు ఉండేవారు. కోటంతా తిరిగి విశేషాలు తెలుసుకొని సాయంత్రం వరకు పాలమూరు జిల్లాలోని పిల్లలమర్రి. పాలమూరు ఇది కూడా పాతోనే ఉన్నది. పిల్లలమర్రి ఏడుకున్నది పాలమూరు జిల్లాలోని పిల్లల చేరుకున్నాం. అక్కడి మర్రి చెట్టు దాదాపు మా ఊరంతా పెద్దగా ఉన్నది. ఆ చెట్టు కింద తిని అక్కడ ఉన్న జింకల పార్కు, ఎక్వేరియం, మ్యూజియంలను చూసి అక్కడికి తిరిగి ప్రయాణం చేశాం. ఇంటికి తిరిగి వస్తుంటే యాత్ర ఇంకొన్ని రోజులుంటే మంచిగా ఉండదు అనిపించింది. చూసిన విశేషాలన్నీ నా డైరీలో రాసుకున్న. యాత్రలో తీసిన ఫోటోలు కూడా నీకు పంపుతున్నా. తప్పక చూడగలవు. అమ్మ నాన్నలకు నమస్కారం తెలుపగలవు. ఉంటాం మరి. ఓకే లలిత. ఇగో చూసారా ఇంత పెద్దగా ఉన్నది. ఒక 2 లెసన్లు అయినా చేయండి మేడం అన్నారు కాబట్టి నేను కోరిక మేరకే చేస్తున్నానండి.
నిర్మాణం కోసం పట్టకుండా ఉప్పెత్తున్నాయి, దీనివల్ల వర్షాలు సరిగ్గా పడకపోతున్నాయి. ఈయన రాసింది స్వీయ చరిత్ర. ఇక్కడ ఏమున్నాయి? ఇంకా అవే అర్థాలు రాయండి. గుడి, ఆనవాళ్ళు, ఆనందం, ప్రథమ, సందర్శించుట. స్వంత వాక్యాలు: అనుభూతి, ఆకర్షణ, కమ్మగ, జ్ఞాపకం, దర్శనం, ప్రాచీనం, యాత్ర, మహనీయుడు. క్రింది పదాల వరుసలను చూడండి. ప్రతి వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి. ఓకే, ఇక 6th క్లాస్ వాళ్ళకి ఇచ్చాడు చూడండి. దుర్గం, కోట, కిల్లా, జాగా. ఓకే, గుడి, బడి, దేవాలయం. గుడి, బడి, దేవాలయం, మందిరం, ఇవన్నీ ఒక్కటే. బడి ఒక్కటే కాదు. శిల, రాయి, బండ, దండ ఒక్కటి కాదు. గాలం, నీరు, జలం, సలీలం, ఇది కాదు. కన్ను, నేత్రం, రెప్ప, నయనం. కన్ను, నేత్రం, నయనం, రెప్ప వేరు కదా. మీకు తెలిసిన పుల్లింగ, స్త్రీలింగ రాయమంటాడు. ఓకే, విభక్తి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను డూమువులు ప్రథమ విభక్తి ఎట్లా చెప్పిన, నిన్నలను కూర్చి ద్వితీయ విభక్తి అని ఒకటి రాగయుక్తంగా వాడినా నేను. అది కూడా లింక్ ఇస్తాను చూడండి. ఓకేనా? అండ్ ఇవి కూడా 6th క్లాస్ ప్రాక్టీస్ బిట్ కూడా ప్లేలిస్ట్, అంటే మీకు ఇప్పుడు కామెంట్ బాక్స్లో 6th క్లాసు ప్రాక్టీస్ వీడియో ఉంది కదా, అది లింక్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఓకేనా? ఈ డూ మూవులు అనేది కూడా షార్ట్ ఉంది ఒకటి, ఆ షార్ట్ కూడా లింక్ ఇస్తా, ఒక్కసారి మీరు చూడండి. ఓకేనా? అన్ని ప్లేలిస్ట్లో పెడతా. ఓకే, తెలంగాణ ఇంట్లో కూడా కామెంట్లో, ఈ వీడియోలో కామెంట్లో 2 లింకులు ఇస్తా. ఒకటి 6th క్లాస్ ప్రాక్టీస్ అన్ని దానికి ఇస్తా, అన్ని వీడియోలకు 6th క్లాస్ మొత్తం ప్రాక్టీస్ బిట్స్ చేసినవి ఇస్తా. విభక్తి ప్రత్యయాలు. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి బతుకమ్మ పండుగ ప్రతీక. కీ, హోలీ పండుగను, ను, పీర్లను, ఇత్తడితో, వెండితో, వాణి పూజ, కొర్రకు, పూలను, కృత్రిమైన రంగులు వల్లడం వల్ల. ఓకే, పై వాక్యాలలో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి. ఉదాహరణకు, పీర్ల ఇత్తడి వెండి తయారు చేస్తారు. పీర్ల ఇత్తడి ఇట్లుంటుంది. విభక్తులు, విభక్తి ప్రత్యయాలు లేకపోతే ఇట్లుంటుంది. పై వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగ్గా లేనట్టుగా అనిపిస్తుంది. పీర్ల ఇత్తడి వెండి వాక్యము ఉండదు. ఇప్పుడు ను, తో అనే ప్రత్యయాలను ఉపయోగించి చదవండి. పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. చూసారా, కనిపిస్తుందా? పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. ఇట్లా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. ఫస్ట్ టైం కూడా గ్రామర్ చదివే వాళ్ళకు కూడా ఎంత మంచిగా అర్థమవుతుంది, ఎంత సింపుల్గా ఇచ్చిండు చూడండి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. ఇక తో ఈడ ఉన్నదే, ఈడ ఇచ్చిండు కదా, ఈడ పీర్ల ఇత్తడి వెండి, దీనికి సెంటెన్స్ ఫామ్ అవుతుందా? అయితే లేదు. మరి వీటిని అసలు పీర్లను ను, ఇత్తడితో, తో, వెండితో తయారు చేస్తారు. దీనిని ఏమంటారంటే ఇట్లా ఈ పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. ఇవి బైహార్ట్ చేయాలండి. బైహార్ట్ చేయకపోతే రావు. లైఫ్ లాంగ్ గుర్తుకొస్తాయి. లైఫ్ లాంగ్ పనికొస్తే, ఎప్పుడైనా పనికొచ్చేటివి. ఇవి ఎట్లా గుర్తాలి? ప్రథమ విభక్తి ఒక్కొక్కటి అక్షరాలు డు, ము, ఊలు. ప్రథమ విభక్తి డు, ము, ఊలు. ఇది ప్రథమ, ఇది ఒకటి కాబట్టి ఒక్కొక్కటి ఉన్నాయి. నిన్, నున్, లన్, కూర్చి, ఇక ఈ 2 ఉన్నాయి, 2 అక్షరాలు ఉన్నాయి. ద్వితీయ విభక్తి నిన్, నన్, లన్, కూర్చి. మళ్ళీ ఇక చేతన్, చేన్, తోడన్, తోన్. చేతన్, చేన్, తోడన్, తోన్, ఇది తృతీయ విభక్తి. తూ, తూ, తే, తే, గుర్తుందా? తృతీయ త్రూ అంటే తాతో స్టార్ట్ అవుతుంది 3. ఇది కూడా చేతన్, చే, తోడన్, తో, ఇవి కూడా 3 అక్షరాలతో వస్తున్నాయి. సూడురియం, ఇది కూడా తాతోనే వస్తున్నాయి. కొరుకున్కై, ఇది కూడా 1, 2, 3, 4 వస్తున్నాయి. చతుర్థి కొరుకున్కై. వలన్ కంటెంట్ పట్టి పంచమి విభక్తి గుర్తుపెట్టుకోవాలి. పాప వలన్ కంటెంట్ పట్టి, ఇట్లా ఇవి సేమ్ లెక్కల్లాగానే గుర్తుపెట్టుకోవాలి. నేను ఏదో ట్రిక్స్ చెప్తున్నా కానీ. షష్ఠి విభక్తి ఇక ఇది మస్తు వస్తుంది. యొక్క లోన్ లోపల, కిన్ కున్ యొక్క లోన్ లోపల, షష్ఠి విభక్తి. ఓకే, అందున్నన్ సప్తమి విభక్తి.
ఇది మా తెలుసు. ఓ, ఓరి, ఓసి, ఓయి సంబోధన ప్రథమ విభక్తి. అంతే. డూమువులు ప్రథమ విభక్తి, డూమువులు ప్రథమ విభక్తి, నిన్నున్లాన్ కూర్చి తృతీయ విభక్తి, చేతన్ చేతోడంతోన్ తృతీయ విభక్తి, కొరకొన్కై చతుర్థి విభక్తి, వలన్ కటిన్ పట్టి పంచమి విభక్తి, కిన్కున్ యొక్క లోపల షష్ఠి విభక్తి. ఒక్క 10 నిమిషాలు దయచేసి ఇది చేయాల్సిందే. అందున్నన్ సప్తమి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓరి, ఓసి, ఓయి. ఈ ఇదైతే గుర్తుంటుంది. సంబోధన ప్రథమ విభక్తి ఇది గుర్తుంటుంది. ఇగో డూమువులు ప్రథమ విభక్తి ఇది గుర్తుంటుంది. ఇవి కొరకన్కై ఇంకా పంచమ విభక్తి ఇది గుర్తుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. షష్ఠి విభక్తి చాలా యొక్క ఎలోన్ లోపల ఇవి ఇస్తాడు. ఓకేనా? ఇక్కడ వరకు అయిపోయింది శతక సుధ. ఇక ఇది సిరీస్ చూద్దాం. ఓకేనా? ప్లీజ్ దయచేసి మీకు బోర్ వచ్చినా చదవాలా. ఇక సిరీస్ చూద్దాం. ఇక 1 గంట అవుతుంది. గంట అయితే 2 లెసన్స్ అవుతున్నాయి. చూస్తారా? 2, 3. పరోక్షంగా ఉన్న వారిని సమాచారం అందించుటకు, స్వీకరించుటకు లేదా ఉపయోగించబడతా లేఖలు వ్యక్తిగత లేదా వ్యాపార లేఖలు అని ఉంటాయి. ఓకే, వెదజల్లుతాయి. ఇది ప్రధాన విశేషం. ప్రక్రియ ఏంటిది? లేఖ, యాత్ర రచన, లేఖ రచన, చరిత్ర, సంస్కృతి, లేఖలోని భేదాలు ఇది తెలుసు మనకు. లేఖ పాఠంలో ప్రస్తావించబడిన దర్శనీయ స్థలాలు నాగార్జున సాగర్, వరంగల్, హైదరాబాద్. లేఖ రాస్తున్నది శైలజది. ఏ ఊరు? వేముల. శైలజ ఎవరికి లేఖ రాస్తున్నది? రంగాపురానికి చెందిన లలితకు. నాగార్జున కొండపై విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు ఆచార్య నాగార్జునుడు. స్వయంభూ దేవాలయం, కుష్ మహల్, నాట్యమండలం ఎక్కడ ఉన్నాయి? వరంగల్ జిల్లాలో. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం ఎక్కడి నుంచి గ్రహించాడు? వరంగల్. ఇత్తడి కళాఖండాల తయారీలో ప్రసిద్ధి చెందిన ప్రాంతం పెంబర్తి. సుశీరా. రామప్ప దేవాలయాన్ని కట్టించినవాడు గణపతి దేవుడు సేనాని రేచర్ల రుద్రుడు. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడానికి కారణమైన జినవల్లభుని శాసనంలోని పద్యాలు కంద పద్యాలు. సిరివెలుగులు విరిజమ్మే సింగరేణి బంగారం బొగ్గు. శాతవాహనుల రాజధాని కోటిలింగాల. శాతవాహన వంశపు తొలిరాజు శ్రీముఖుడు. కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టించిన చారిత్రక కట్టడం చార్మినార్. 1750 ప్రాంతంలో పెద్ద సోమ భూపాలుడు కట్టించిన మట్టి కోట ఎక్కడ ఉన్నది? గద్వాల, జోగులాంబ జిల్లా. కోట లోపల చెన్న కేశవస్వామి గుడి ఉన్నది. అష్టదిగ్గజాల కవులకు పోషించిన గద్వాల సంస్థానాధీశుడు చిన్న సోమభూపాలుడు. పిల్లల మరి ఎక్కడ? పాలమూరు, మహబూబానగర్ జిల్లా. టెక్స్ట్ బుక్ అయిపోయి సిరీస్ అయిపోయి ఇప్పుడు లింక్ ఇస్తే ఆ లింక్లో చేయండి. ఒక లెసన్ గురించి ఎంత అవగాహన ఉందో చూడండి, ఎంత బాగుందో. రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడు. ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుని రచించిన తొలికంద పద్యాలు గల కర్క్యాల శాసనం కరీంనగర్ జిల్లాలో బొమ్మలగుట్టలో రచించిందని ప్రతీతి. కర్క్యాల శాసనం ఇది కూడా ప్రీవియస్ బిట్టే. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. ఓకే, ఇవి అర్థాలు. గుడి, దేవాలయము, ఆనందము, సంతోషము, సందర్శించుట, చూచుట, ఆనవాళ్ళు, గుర్తులు, జ్ఞాపకాలు, ప్రథమ, మొదట. ఈ క్రింది వరుసలో సంబంధం లేని పదాలు ఇప్పటికే ఆల్రెడీ చూసినాం కదా మనం. ఓకేనా? ఇక నెక్స్ట్ శతక చూద్దాం. మీరు ఎక్కడైనా ఇక నచ్చిందని అనుకుంటే, మీకు ఎక్కడైనా ఉపయోగపడ్డదని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. దయచేసి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మోటివేషన్ వీడియో చాలా మందికి నచ్చింది. మేడం నా కోసమే చెప్పినట్టు ఉన్నదని చెప్పిన మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నానండి. ఎందుకంటే ప్లీజ్ దయచేసి గట్టి ఆలోచన ఉంటే గట్టిగా ప్రయత్నించండి. వస్తే ఇటు వస్తుంది, లేకపోతే అటు పోతుంది. కానీ మనం ప్రయత్నించడంలో పిసిడితనం చేయొద్దు. ఓకేనా? ప్రయత్నించడంలో పిసిడితనం చేయొద్దు. నేను టకా ఇవి చేస్తా, సైకాలజీ చేస్తా, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం టైమే నాకు సరిపోతలేదు. ఇవన్నీ చేసేస్తూనే ఉంటా. ఓకేనా?
మీరు మాత్రం చదవడానికి రెడీగా ఉన్నారా లేదా అని చూడండి. ఇక నేనైతే రాత్రంతా ఇక మీరు ఇట్లాంటి కామెంట్స్ రాసుకుంటా, మీరు ఇట్లా లైకులు చేసుకుంటా, సబ్స్క్రైబ్ చేస్తుంటే నేను ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇదైతే తెలుగు కంప్లీట్ అయితే టక్క 6th 7th 8th 9th 10th ఇది అయిపోగానే 1-2 రోజులలో ఇది మొత్తం ఖతం చేస్తా. తర్వాత డిఎస్సి మళ్ళీ ప్రీవియస్ మొత్తం ఒకవేళ చేసిన అవి రాసిన అప్లోడ్ చేయాలి వీడియో. అంటే లాస్ట్ ఇయర్ టెట్లో మొత్తం వచ్చినాయి, తెలుగులో వచ్చినాయి అన్నీ ఒకజాలు వేసిన, సోషల్లో వచ్చినాయి అన్నీ ఒకజాలు వేసిన, సైన్స్లో వచ్చినాయి అన్నీ ఒకజాలు వేసి రాస్తున్నా. అవి కూడా అప్లోడ్ చేస్తున్నా. ఆల్రెడీ మనకు ప్లేలిస్ట్లో పెట్టిన చూడండి ప్లీజ్ దయచేసి. టెట్ ఉంది కదా, టెట్ జనవరిలో జరిగిన టెట్టు, జనవరిలో జరిగిన టెట్టు 2025 అవన్నీ ప్లేలిస్ట్లో పెట్టిన 20 వీడియోస్ ఉన్నాయి, 20 వీడియోస్ ఉన్నాయి చూడండి దయచేసి ప్లీజ్. అన్నీ ఆల్ సబ్జెక్ట్స్ ప్లేలిస్ట్లో పెట్టిన చూడండి దయచేసి, ఓకేనా. మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి ఒక్కసారి, ఓకే. దయచేసి మీకు ఇంకా 3 సార్లు అవుతుంది నేను చెప్తున్నా. టెక్స్ట్ బుక్ చూసినట్టు అవుతుంది, సిరీస్ చూసినట్టు ఉంటుంది. అండ్ మీరు ప్రాక్టీస్ చేయాలండి దయచేసి. ఇప్పటి నుండి చేయాలి. రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ అనగా మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు రాకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువైపోతాయి. ఇప్పటి నుండి చేస్తేనే బాగుంటుంది. అన్నీ ఇష్టపెట్టురి, ఆ రీల్ చేసుడు బంద్ చేయరు, ఓకే. అంతే, నేను పదే చెప్తున్నా. ఎన్నిసార్లు టెట్టు, ఎన్ని టెట్టులు కాదు, టెట్టులో నాకు మార్కులు ఎన్ని అనేది ఇంపార్టెంట్ అని చాలామంది చాలా కామెంట్స్ రాశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడమ్స్ అందరూ, ఓకేనా. ప్లీజ్ దయచేసి మీరు కూడా అందరం కష్టపడదాం. ఇది కాకపోతే ఇంకొకటి, అంతే తప్ప ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి జుట్లు వీక్కునుడు కాదు. ఓ పద్ధతి ప్రకారం చదివితేనే అన్నీ బాగుంటాయి కదా. ఎడతెడవ తింటే అడమైన రోగాలను వస్తాయి. ఒక పద్ధతి ప్రకారంగా తింటేనే అవి బాగుంటాయి, మనం బాగుంటాం. ఏదైనా పద్ధతి ప్రకారంగా చేస్తే అసాధారణ ఫలితాలు వస్తాయి. రోజు ఒకటే కన్సిస్టెన్సీలో సేమ్ చేయాలి, విభిన్న ఆలోచనలతోటి, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, ఓకే. నెక్స్ట్ వీడియోతో MMZ అబాకా ఛానల్ మీ ముందు ఉంటుంది. మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకే. మీరు ఇట్లనే కామెంట్స్ రాసుకుంటా నాకు బూస్ట్ ఇయ్యి, అదే నాకు బూస్టు, అదే నాకు ప్రేరణ, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.